మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాలను పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2:14 ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ గమనించినప్పుడు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినము ఏర్పరచుకోండి. ఎందుకంటే అక్కడ మనం వాళ్ళు గమనించినప్పుడు అంటున్నారు, యెహోవాను బ్రతిమలాడుకొనుటకై. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ప్రజలు మనం గమనించినప్పుడు వారు భయంకరంగా కరువులోకి వెళ్ళిపోయారు. ఎలాంటి కరువులోకి మనం గమనించినప్పుడు, ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు యోవేలు గ్రంథము 1:4 చూసినప్పుడు, గొంగళ పురుగులు తినేదాన్ని మిడతలు తినేదాన్ని పసరు పురుగులు తినేదాన్ని చీడ పురుగులు. అంటే ఈ యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు భయంకరమైన దుర్దశలోకి వెళ్ళిపోయినట్టున్నారు. భయంకర రోధంలోకి వెళ్ళిపోయారు. కరువు ఇన్ని జీవితాన్ని తాండవిస్తున్నప్పుడు వారి జీవితంలో నోటి దగ్గరికి వచ్చింది ప్రతిదీ దూరం అయిపోయిన పరిస్థితుల్లో పంటగా పండిన దాన్ని మరి తెగుళ్ళు రకరకాల పురుగులు తినేసి నాశనమైన పరిస్థితుల్లో ఈ కరువు పరిస్థితుల నుంచి విడిపించబడాలంటే, ఈ భయంకర సమస్య నుంచి విడిపించబడాలంటే ఇక్కడ అంటున్నారు, దేవుని యొక్క అసలు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుందాం, వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రభు మన మొర ఆలకించి ఆయన మన జీవితంలో అద్భుతం జరిగించవచ్చు. ఈ కరువు నుంచి దేవుడు విడిపించవచ్చు, ఈ భయంకర సమస్య నుంచి ప్రభు విడిపించవచ్చు అని వారు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నట్లుగా వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారి ప్రార్థన ఆలకించి, ప్రియ దేవుడి బిడ్డ మరి యోవేలు గ్రంథం చూసినప్పుడు వారిని ఆ ప్రార్థన ప్రభు ఆలకించి యాజకులందరూ మరి యొక్క గోనె పట్టు కట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన ఆలకించిన దేవుడు వారు మరలా పోగొట్టుకున్న దాన్ని, ఏ పురుగులు తిన్నాయో సంవత్సర పంటను మరలా తిరిగి దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థనాత్మ కలిగి ఉంటే, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే కోల్పోయావో, ఏ కరువులోకైతే నువ్వు వెళ్ళావో, నువ్వు ప్రభువులో ప్రార్థన చేయగలిగితే, ప్రభువులో ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ నువ్వు పోగొట్టుకున్నది, కోల్పోయినది మరలా తిరిగి ప్రభుస్తారు. వీరు అంటున్నారు, ఎందుకు ఉపవాసం అంటే ప్రభువులో బ్రతిమలాడుకుంటూ కొరకు. చూడండి, నినివే పట్టణం ప్రజలను చూసినప్పుడు, నినివే పట్టణం చూసినప్పుడు దేవునికి వారు బహుదోషులుగా కనిపించారు, ఘోరముగా కనిపించారు. ఇదిగో దైవజనుని పంపించి ఆ నినివే పట్టణాన్ని నేను నాశనం చేస్తున్నాను, పాడు చేస్తున్నాను చెప్పినప్పుడు, ప్రియ దేవుడి బిడ్డ అక్కడ మనం గమనించినప్పుడు చూడండి, ఏనా గ్రంథం 3:5 చూసినప్పుడు, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొని ప్రభువును ప్రార్థన చేయటం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఉపవాస దినాన్ని సాటించారు. కారణం ఏంటంటే ఈ నినివే పట్టణం పాడైపోతుందని తెలిసినప్పుడు గనులు అల్పులు, ఇంకా మనం గమనించినప్పుడు ఈ విషయం రాజుకు తెలిసినప్పుడు రాజు కూడా సింహాసనం దిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. గోనె పట్టు కట్టుకొని యథావిధిగా అల్పులు ప్రజలు ఎలా ఉపవాసం ఉండారో రాజు కూడా అలా ఉపవాసం ఉండి, అక్కడ గమనించిన పశువులకు మేతలేదు, పసిపిల్లలకు పాలు లేవు, వారందరూ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఆ నినివే పట్టణాన్ని ప్రభు కాపాడాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో కూడా మరి దేవుని యొక్క ఉగ్రత కానీ నీ జీవితంలో ఏ భయంకర పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ప్రభువును ప్రార్థన చేయగలిగితే, ప్రభు దగ్గరికి రాగలిగితే నీ జీవితంలో ఉన్న
ప్రతి సమస్య నుంచి విడిపించిన దేవుడు శక్తివంతమైన దేవుడు ఆయన. చూడండి, ఆ ప్రజలను దేవుడు కాపాడాడంట, ఆ పట్టణాన్ని కాపాడాడు, ఆ పట్టణ పైన దేవుని యొక్క కృపను అనుగ్రహించాడు. కనుక గనులు మరి రాజు సైతము ఉపవాసం ఉండి ప్రార్థించారు. మన ప్రభు ఎవరంటే నీ ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడు ఆయన. కనుక నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ నాశనం ఉందో, ఏ భయంకర శోధనలు ఉన్నాయో, ఏ భయంకరమైన సమస్యల చేత ఒకవేళ కృంగిపోతున్నావో, ఇదిగో ప్రభు దగ్గర రాగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, సర్వోన్నతమైన దేవుడు నిన్నెంటాడుతున్న ప్రతి సమస్య నుంచి విడిపించి ఆయన అద్భుతం జరిగించడానికి శక్తివంతుడు, ఆయన ఆశ్చర్యకారం జరిగిన శక్తివంతుడు ఆయన. కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. కనుక ప్రియదేవుడి బిడ్డ, ఈ పట్టణం పాడైపోయిన పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం, నీ కుటుంబ స్థితి ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, నీ పరిస్థితుల్లో ఏ పాడైపోయిన స్థితిలో ఉన్నావో, ప్రభు సన్నిధిలో ఉపవాసం ప్రతిష్ఠించుకో, ఉపవాసంలో ప్రార్థనలో పాల్గొను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఒక గొప్ప విడుదల దాయిచ్చి. ఎందుకంటే ఉపవాసం, ఎందుకంటే ఆయన బ్రతిమలాడుకుంటుకో. చూడండి, గమనించినప్పుడు యూదులకు వ్యతిరేకంగా శాసనం ఒకటి వచ్చేసింది. చూడండి, యవనస్తుల్ని, వృద్ధుల్ని, శిశువుల్ని, స్త్రీలని, వారందరినీ ఒకే దినం వారిని చంపేయాలని ఒక శాసనము. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, ఎటువంటి భయంకరమైన శాసనం వచ్చిందో. వాళ్ళందరినీ ఒకే రోజు నిర్మూలన చేయాలి, ఎవరు బ్రతకూడదు. అంతేకాకుండా వారు కలిగిన సొమ్మును మొత్తాన్ని, వాళ్ళ సొమ్మును మొత్తాన్ని కొల్లగొట్టాలి అని ఒక తాకీదు వచ్చేసింది. చూడండి, అటువంటి భయంకర పరిస్థితితో ఈ విషయం ఎప్పుడైతే ప్రజలకు తెలిసిందో, భయంకరమైన రోదనలతో వారు ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు. ఈ విషయం మొర్దెకై తెలిసి తన వస్త్రములు చింపుకొని భయంకర కేకలేస్తూ ఈ విషయాన్ని రాణి ఎస్తేరుకి తెలియజేస్తే, మరి ఎస్తేరు వారు చెప్తున్న మాట ఏంటంటే, మనం దేవుని యొద్ద 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేద్దాం, మన ప్రజలందరికీ చెప్పు, నా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పి. ప్రియ దేవుడి బిడ్డ, నా కొరకు చేయండి, నేను నా చెలికెత్తలు కలిసి ఉపవాసం ప్రార్థన చేద్దామని చెప్పి. చూడండి, వారు ధైర్యపరిచి, చూడండి, యూదులు, రాణి ఎస్తేరు, తన చెలికత్తలు, వారందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏ శాసనం వారికి వ్యతిరేకంగా వచ్చిందో ఆ శాసనం తీసుకొచ్చిన వ్యక్తి ఉరికమ్మానికి అప్పగించబడ్డారు. ఇరు యూదులు ఆ శరలో నుంచి విడిపించబడ్డారు. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. నీకు, నీ కుటుంబానికి వ్యతిరేకమైన ఏ కార్యాలు ఉండొచ్చు, నీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా అది జరగకుండా ఉండవచ్చు. నీ కుటుంబంలో అనేక రకరకాల సమస్యలతో నువ్వు కృంగిపోతూ మరి నీ జీవితము బాధించబడుతున్నామేమో, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఎటువంటి కఠినమైన రాజు యొక్క శాసనాలు మార్చగల శక్తివంతుడు ఆయన. ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, ఒక రకరకాల నీకు వ్యతిరేకంగా చేస్తున్నారా, అనేక శాతపడు మాంత్రిక శక్తులు రకరకాల వాటి నుంచి బయటకు రాలేకపోతున్నావా, శత్రువు నీకు కలిగిందని దోసుకుంటున్నారా, నీకు వ్యతిరేకమైన తీర్పులు వస్తున్నాయా, ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నీ ప్రార్థన ప్రభు ఆలకించి ఆయన జవాబు ఇచ్చుటకు శక్తివంతుడైన దేవుడు ఆయన. మన ప్రభు ఎవరంటే ప్రార్థన చేసేవారు. నీ ముందు ఉన్నవారు నీకంటే బలమైన వారు కావచ్చు, నీ ముందు ఉన్నవారు శక్తివంతమైన కావచ్చు, నీ ముందున్నవారు, నీతో ఉన్నవారు, వారితో మరి నీకేమి లేని స్థితిలో ఒకవేళ ఉన్నా, ఇదిగో శక్తివంతమైన దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన నిశ్చయముగా నీకు న్యాయం చేయగల దేవుడు ఆయన. ఈ వాక్యం అంటున్నా, నీ జీవితంలో నువ్వే కష్టాలు ఉన్నావో, ఏ శ్రమలు ఉన్నావో, ఏ శత్రువు సమస్యలు నీ జీవితాన్ని వెంటాడుతున్నాయో, ఏ కార్యాలు నీ జీవితంలో జరగటం లేదో, నువ్వు ఉపవాసుని ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు జవాబు దయచేసి కృప దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకడ్డ, స్తోత్రాలయ, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచుడే అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీకు మొరపెడతామని అయ్యా నీకే స్తోత్రం.
నీకు మొరపెట్టు వారికి నువ్వు తండ్రి నువ్వు జవాబు దయచేసే దేవుడు ప్రభావానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ కన్నీటితో వేదనతో నీ సన్నిలో మొరపెడుతున్నారు తండ్రి, వారు మొరకు జవాబు దయచేసి స్వామి. వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న సమస్యలు శరలోనన్నింటిలో విడిపించు స్వామి. నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి.